ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆ టైమర్ వైపు చూస్తూ వెయిట్ చేసే పాత పద్ధతికి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎక్కడ ఎంత రద్దీ ఉంటే అక్కడ అంతసేపు మాత్రమే సిగ్నల్స్ ఆటోమేటిక్ గా ఆపరేట్ అయ్యేలా సరికొత్త ఏఐ టెక్నాలజీని రంగంలోకి దించుతున్నారు. నగరం మొత్తం ఈ స్మార్ట్ సిగ్నల్స్ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. విజయవాడ ట్రాఫిక్ నిర్వహణలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇకపై నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లు కేవలం టైమర్ ఆధారంగా కాకుండా రోడ్లపై ఉండే వాహనాల రద్దీకి అనుగుణంగా మారనున్నాయి. దీనికోసం నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏఐ ఆధారిత స్మార్ట్ సిగ్నల్ కంట్రోలర్లను ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇటీవల రమేష్ ఆసుపత్రి కూడలిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ సరికొత్త వ్యవస్థ విజయవంతం కావడంతో ఇప్పుడు నగర వ్యాప్తంగా దీనిని విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ జూలై నెలాఖరు కల్లా బెజవాడలోని మేజర్ స్పాట్స్ అన్ని స్మార్ట్ జోన్లుగా మారబోతున్నాయి. బెన్ సర్కిల్, నిర్మలా జంక్షన్, మహానాడు రోడ్, చల్లపల్లి బంగ్లా, పోలీస్ కంట్రోల్ రూమ్, డీసీపీ బంగ్లా, ఆంజనేయస్వామి కూడలి, చుట్టుగుంట, విజయ టాకీస్, శారదా కళాశాల కూడలి, సీతారాంపురం, సీతన్నపేట గేట్, పడవుల్ రేవు, అప్సరా జంక్షన్, ఫుడ్ జంక్షన్, మధురానగర్లో ఏఐ సిగ్నల్స్ సెటప్ కానున్నాయి. ఈ సరికొత్త వ్యవస్థలో సిగ్నల్ స్తంభాలకు అమర్చే డివైజెస్ అన్ని డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు వెబ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఏ కూడలిలో ఎటువైపు ఎంతసేపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఎప్పుడు రెడ్ సిగ్నల్ వెయ్యాలి అనే విషయాన్ని ప్రత్యక్షంగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ఫిక్స్డ్ టైమింగ్స్ తో నడుస్తున్న సిగ్నళ్ల స్థానంలో ఈ కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ఆన్ ది స్పాట్ మార్పులు చేయడం సాధ్యమవుతుంది. సో విజయవాడలో కరెంట్లీ 17 సిగ్నల్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అలానే విఎంసీ వాళ్ళు అనదర్ 36 జంక్షన్స్లో మన సిగ్నల్ లైట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో మన సిగ్నల్ లైట్స్ పెట్టడం ఒకటే కాదు, దాని ఆపరేషన్ అనేది కీ ఫ్యాక్టర్ అండి మన సక్సెస్లో. సో అందులో భాగంగా కరెంట్గా మనం ఆపరేట్ చేసేటప్పుడు మీరు చూస్తే మనకి ప్రతి సిగ్నల్ లైట్కి ఒక కంట్రోల్ బోర్డ్ అనేది మనకు ఒక బూత్లో ఉంటుంది. ఆ కంట్రోల్ బూత్ ఆపరేట్ చేయడానికి మనకు కంట్రోల్ ప్యానల్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి జంక్షన్లో మీరు చూస్తే ఇట్లా ఇక్కడ మనకు కంట్రోల్ ప్యానల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంట్రోల్ ప్యానల్తో మనం మాన్యువల్గా ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు మనం విజయవాడలో ఏం చేస్తున్నాం అంటే కరెంట్లీ ఈ మాన్యువల్గా ఆపరేట్ చేయడమే కాకుండా ఆటోమేటిక్ టైం అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ వ్యవస్థను అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించనున్నారు. దీనివల్ల సీసీ కెమెరాలు, వాహనాల లెక్కింపు పరికరాల సాయంతో ఏ కూడలిలో ఎంత ట్రాఫిక్ ఉందో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది. దానికి తగ్గట్టుగానే సిగ్నల్ సమయాలు కూడా మారిపోతాయి. ఈ స్మార్ట్ టెక్నాలజీతో ట్రాఫిక్ జామ్లు తగ్గడంతో పాటు వాహనదారుల ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతాయి. అలాగే వాయు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మనం ఇట్లా ఫిక్స్డ్ టైమింగ్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఒక జంక్షన్కి 20 సెకండ్లు ఇస్తే రోజంతా 20 సెకండ్లే ఉంటుంది. దానివల్ల ఏమవుద్ది, కొన్నిసార్లు క్రౌడ్ లేని సమయంలో అనవసరంగా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే అస్త్రం యాప్ యూజ్ చేసుకుని ఏఐ అనలిటిక్ టూల్స్ వాడుకుంటే దాంట్లో ఏమవుతుందంటే ఒకవేళ ఈ రోడ్లో మనకి కంజెషన్ అనేది ఎక్కువ లేదు, వెహికల్స్ ఎక్కువ లేకపోతే ఆటోమేటిక్గా అది ఆ రోడ్ ఆపేసుకుని అదర్ రోడ్ తీసుకుంటాం ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నది. సో ఆల్రెడీ మనం రమేష్ హాస్పిటల్ దగ్గర అది పైలట్ ప్రాజెక్ట్ చేసామండి. ఇక రెండో దశలో భాగంగా నగరంలో ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను రంగంలోకి దించుతున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఈ కెమెరాలు క్షణాల్లో నెంబర్ ప్లేట్ ను క్యాప్చర్ చేసి ఆటోమేటిక్ చలాన్ జారీ చేస్తాయి. అంతేకాదు, దొంగిలించబడిన వాహనాలను ట్రాక్ చేయడానికి, నగర భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ ఏఐ టెక్నాలజీ ఎంతగానో హెల్ప్ కానుంది. మొత్తానికి బెజవాడ ట్రాఫిక్ రూపురేఖలు మార్చేందుకు ఏఐ సిస్టమ్ పక్కా ప్లాన్ తో వచ్చేసింది.